హాయ్ మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనము సెకండ్ యూనిట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చదువుకున్నాం. ఈ క్లాస్లో ఫోర్త్ యూనిట్ జిఎఫ్సి సెకండ్ ఇయర్లో భాగంగా ఫోర్త్ యూనిట్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనే టాపిక్ పైన చదువుకుంటాం. సో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే అర్థం ఏంటంటే ఉద్యోగార్థి లక్షణాలు. అంటే మీరు చేసేటువంటిది గ్రూప్ ఏదైతే ఉందో అది ఉద్యోగం అనేటువంటిది సంపాదించడం కోసం. సో మరి అలాంటి వ్యక్తి ఉద్యోగం పొందాలి అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఉద్యోగం సంపాదించాలంటే ఎలాంటి పద్ధతులు కలిగి ఉండాలి అనేటువంటి దానిపైన ఈ యూనిట్. సో ఫస్ట్ మనము షార్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము, తర్వాత లాంగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సో షార్ట్ క్వశ్చన్లో భాగంగా ఫస్ట్ షార్ట్ క్వశ్చన్, డిఫైన్ కెరియర్ డెవలప్మెంట్. సో కెరియర్ డెవలప్మెంట్ అంటే ఏందో డెఫినేషన్ ఇవ్వమంటుండు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ అంటే అర్థం ఏంటంటే వృత్తి. కెరియర్ అంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్లో నువ్వేం చేస్తావు అనే దానిపైన ఆధారపడేటువంటిది కెరియర్గా చెప్తాం. సో కెరియర్లో ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి ముఖ్యమైనటువంటి విధిగా చెప్తాం రెస్పాన్సిబిలిటీ. ప్రతి వ్యక్తికి కెరియర్ పైన ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉండాలి. సో నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ద జాయినింగ్ టు ద రిటైర్మెంట్. అంటే ఒక జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు ఉండేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో దాన్ని కెరియర్గా చెప్తాం. సో కెరియర్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ ది పర్సన్గా కూడా చెప్తాం. అంటే అదొక పర్సన్ యొక్క డెవలప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ స్కూల్, ప్రైమరీ స్కూల్ నుంచి కెరియరు 5th వరకు, 5th నుంచి 10th వరకు, 10th నుంచి ఇంటర్లో మీరు తీసుకున్నటువంటి గ్రూప్ను MPHW, దాని నుంచి నెక్స్ట్ ఇంకో కోర్స్, దీన్ని కెరియర్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. సో కెరియర్ డెవలప్మెంట్ అనేటువంటిది హెల్ప్స్ టు హిజ్ ఆర్ హర్, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ డెవలప్మెంట్ కోసం, అట్ ద సేమ్ టైం కంపెనీ డెవలప్మెంట్ కోసం, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది. ఇది కెరియర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయం. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై గోల్ సెట్టింగ్? గోల్ సెట్టింగ్ అంటే ఏంటి అనేటువంటిది మనకు ఇంకో క్వశ్చన్గా అడిగిండు. కెరియర్ డెవలప్మెంట్లో భాగంగా మనకు గోల్ అనేటువంటిది కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మీ గోల్ ఏంటంటే మీరు తీసుకున్నటువంటి గ్రూప్ MPHW అని చెప్తున్నారు. సో దేనికోసము? మీరు ఒక మంచి నర్సుగా ఎదగడం కోసం మీరు తీసుకున్నటువంటి గోల్గా. సో మరి ఇలాంటి MPHW నుంచి మంచి నర్సుగా ఎదగడానికి గోల్ మీరు ఏదైతే పెట్టుకున్నారో ఆ గోల్ సెట్టింగ్ ఎట్లా ఉంటుంది? సో గోల్ సెట్టింగ్ అనేటువంటిది స్పెసిఫిక్. మీ ఉద్దేశంలో తీసుకున్నట్టయితే నర్సుగా కావడం. ఇట్ ఈస్ ఎ మెజరబుల్ అంటే కొలమానం. అంతకుముందు మీరు MPHWలో జాయిన్ కాకముందు మీకు ఏం తెలియదు, కానీ MPHWలో జాయిన్ అయిన తర్వాత మీకు కొన్ని తెలిసిన కొత్త విషయాలు అనేటువంటిది తెలిసినాయి. ఎంతవరకు తెలుసుకున్నారు అనేటువంటిది మీకు దీనిలో ఉంటుంది. ఇట్ ఈజ్ అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైం టార్గెటెడ్గా చెప్తాం. అంటే దీన్ని మనము అచీవ్ కాగలుగుతాం, దీన్ని మనం పొందగలుగుతాం. ఇది ఒక రియలిస్టిక్, నిజంగా జరిగేటువంటి అంశం. ఇది ఒక విత్ ఇన్ ద టైంలో ఉండేటువంటి అంశంగా చెప్తాం. టైం టార్గెట్ అంటే ఈ 2 years ఆఫ్ MPHWలో మీరు నర్సుకు సంబంధించినటువంటి చాలా అంశాలు నేర్చుకోవడము ఇదొక లక్ష్యాన్ని. ఎందుకు? ఒక మంచి నర్సుగా కావడం కోసం మీరు దీన్ని ఎంచుకోవడం అనేటువంటిది జరిగింది. సో గోల్స్ అనేటువంటిది ఎట్లా అచీవ్ అవుతాయంటే మనం ఒక స్మార్ట్ మెథడ్ అనేటువంటిది ఫాలో అవుతాం. ఎగ్జామ్లో ఇది కంపల్సరీ రాయాలి. ఒకవేళ క్వశ్చన్ వస్తే స్మార్ట్ మెథడ్. స్మార్ట్లో ఎస్ అంటే స్పెసిఫిక్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. నెక్స్ట్ మెజరబుల్ అంటే అర్థం ఏంటంటే కొలమానం, కొలిచేటువంటిదిగా చెప్పుకుంటాం. నెక్స్ట్ యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే అటైనబుల్.
అటైనేబుల్ అంటే పొందగలిగేటువంటి లక్షణం. నెక్స్ట్ రిలవెంట్, దానికి దగ్గరి సంబంధం కలిగి ఉన్నటువంటిది. అండ్ టైం బౌండ్, నిర్ణీతమైనటువంటి టైం అనేటువంటిది కలిగి ఉంటుంది. స్మార్ట్, ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, నెక్స్ట్ ఏ అంటే అటైనేబుల్, ఆర్ అంటే రిలవెంట్, టీ అంటే టైం బౌండ్ అనే అంశంగా చెప్పుకుంటాం. సో గోల్స్ అనేటువంటిది దేనికి సంబంధించిందంటే ఇట్స్ బిలాంగ్స్ టు సింగిల్ పర్సన్. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన ఒక పర్సన్కి సంబంధించింది. కానీ తర్వాత ఆ వ్యక్తి గోల్ అనేటువంటిది గ్రూప్ ఆఫ్ ది పర్సన్స్ కూడా రిలేటెడ్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ అనేటువంటిది ఒక వ్యక్తి గోల్తో నడవదు. అందులో 2-3 లేకపోతే ఒక 10-15 మంది వాళ్ళ యొక్క లక్ష్యం కోసం పనిచేసినప్పుడు హాస్పిటల్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది సెకండ్ క్వశ్చన్లో వాట్ ఈజ్ మీన్డ్ బై గోల్. లక్ష్యంను మనము ఏ విధంగా సాధిస్తామంటే స్మార్ట్ అనేటువంటి అంశంతో సాధిస్తాం. సో వై టు సెట్ గోల్స్ అనేటువంటిది ఎందుకు సెట్ చేసుకోవాలి, లక్ష్యాలను ఎందుకు ఎంచుకోవాలి. సో లక్ష్యాలను ఎంచుకునేటువంటిది భాగంగా సో గోల్స్ని ఎందుకు ఎంచుకుంటాము, ఇట్ ఈస్ హెల్ప్స్ టు రీచ్ ద టాప్ లెవెల్. ఒక టాప్ లెవెల్ పోవడానికి మనకి యూజ్ అవుతుంది. సో గోల్స్ అనేటువంటిది హెల్ప్స్ టు రీచ్ అథ్లెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు. ఈ మంచి స్పోర్ట్స్ పర్సన్గా ఎదగాలి అంటే వాళ్ళొక గోల్ అనేటువంటిది సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా తెలిసింది విరాట్ కోహ్లీ అనుకుందాం క్రికెట్లో, మిథాలీ రాజ్ అనుకుందాం ఫీమేల్ క్రికెట్లో. సో వీళ్ళు గోల్ సెట్ చేసుకొని వాళ్ళ గేమ్స్ లోపల యూజ్ చేస్తారు అథ్లెట్స్గా ఎదగడం కోసం ఇతర. సో రీసెంట్గా చెస్లో మనకు గుకేష్ అనేటువంటి వ్యక్తి 18 సంవత్సరాలలో తన యొక్క గోల్ను రీచ్ కావడం జరిగింది, ప్రపంచ వరల్డ్ ఛాంపియన్గా. ఇట్లా గోల్స్ అనేటువంటిది సెట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ హెల్ప్స్ టు సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్. బిజినెస్ చేసే వాళ్ళలో వాళ్ళ గోల్ అనేటువంటిది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా మనకు ఎదగడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా. సో ఈ రతన్ టాటా అనేటువంటి వ్యక్తి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా ఎదగడం జరిగింది. సో గోల్స్ అనేటువంటిది లాంగ్ టర్మ్ విజన్గా ఉంటాయి. లాంగ్ టర్మ్ విజన్ అంటే చాలా దూరం వరకు ముందు చూపు కలిగి ఉంటాయి. కొన్ని షార్ట్ టర్మ్ విజన్గా కూడా ఉంటాయి. సో గోల్స్ దేనిపైన ఫోకస్ చేస్తాయంటే గోల్స్ ఫోకస్ అండ్ ఇంక్రీజ్ ద నాలెడ్జ్. ఈ గోల్స్ పైన మనం ఫోకస్ చేసినప్పుడు నాలెడ్జ్ అనేటువంటిది పెరుగుతుంది. అండ్ ఇట్ మెయింటైన్ అవర్ టైమ్ పాసిబిలిటీ రిసోర్సెస్. గోల్స్ అనేటువంటిది మనకెప్పుడు మన టైంను, మనకు పాసిబిలిటీ రీసోర్సెస్, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటిది వాటిని ఆధారంగా చేసుకొని మనం గోల్స్ అనేటువంటిది సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ 4th క్వశ్చన్లో భాగంగా వాట్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ షార్ట్ క్వశ్చన్సే కాబట్టి ఈజీగా మీ ఓన్ వర్డ్స్లో కూడా రాయొచ్చమ్మా. వాట్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను తెలుగులో ఏమంటామంటే ఆత్మాభిమానము అని చెప్పుకోవచ్చు మనం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తనపైన కలిగి ఉండేటువంటి నమ్మకం, ఓన్ కాన్ఫిడెన్స్. సో ఇట్ ఈస్ ఏ యాటిట్యూడ్ ఆఫ్ ఒక పర్సన్గా చెప్పుకుంటాం. ఒక పర్సన్కి ఉండేటువంటి యాటిట్యూడ్, ఒక పర్సన్కి ఉండేటువంటి లక్షణం. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ థాట్. ఇది ఎట్లా ఉంటుందంటే పాజిటివ్ థాట్, ఎప్పుడు కూడా మంచి విషయాలపైన ఆలోచన కలిగి ఉండేటువంటి థాట్గా. ఇట్ ఈస్ ఎ రియలిస్టిక్ వ్యూ, నిజంగా జరిగేటువంటి వ్యూగా చెప్పుకుంటాం. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద సెల్ఫ్ కాన్ఫిడెంట్. సో ఏంటంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేటువంటిది పర్సన్ ట్రస్ట్ ఓన్ ఎబిలిటీస్. ఎవరిని నమ్మరు, తన శక్తిని తనే నమ్ముకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి కాలేజీకి రావడం కోసం ఇంకోరిపైన డిపెండ్ కాకుండా నీ అంతలుగా నువ్వు రావడం అనేటువంటిది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా చెప్పుకుంటాం. లేదు అంటే ఏదైనా గేమ్ ఆడేటప్పుడు నీ అంతలు నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా గేమ్ ఆడడం అనేటువంటిది మనం చెప్పుకునేటువంటి అంశం. సో సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేటువంటిది ఏం కలిగి ఉంటుందంటే సెన్స్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది కలిగి ఉంటుంది. సో దీనిలో మనకు ఒక సెన్స్, మనంతలో మనం కంట్రోల్ చేసుకునేటువంటి సెన్స్ అనేటువంటిది కలిగి ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి పర్సన్స్ ఏవైతే ఉంటారో దే విల్ డూ
వాట్ దే విష్, వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేసుకుంటారు. దే విల్ డూ వాట్ దే ప్లాన్, వాళ్ళు ఏ ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్నే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దే విల్ డూ వాట్ దే ఎక్స్పెక్ట్, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ను చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో నువ్వు మంచి నర్సుగా కావాలనుకుంటున్నావు. సో మంచి నర్సుగా కావాలనుకుంటే నీ ఎడ్యుకేషన్ పైన డిపెండ్ అయ్యి మంచిగా చదువుకొని సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినకుండా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా చదువుకొని ఒక మంచి నర్సుగా ఎదగడం కోసం యూజ్ అయ్యేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా చెప్తాం. సో దే డూ ఎక్స్పెక్టేషన్ టు ద రియలిస్టిక్, అంటే ఫ్యూచర్లో నువ్వు మంచి నర్సు కావాలనుకున్నావు, దేని ద్వారా? MPHW ద్వారా. సో ఆ మంచి నర్సుగా ఎదగడం కోసం ఎక్స్పెక్టేషన్ను రియల్గా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్డ్ బై గ్రూప్ డిస్కషన్? గ్రూప్ డిస్కషన్ జనరల్గా గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఒక మంచి అంశము. ఇది ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో ఒక గొప్ప అంశంగా చెప్పుకుంటాం. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ ఆడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీ. సో యు ఆర్ ప్లేయింగ్ ద కబడ్డీ, 2 టీమ్స్ ఉంటాయి, 1 టీమ్ ఆపోజిట్ ఇంకో టీం ఉంటుంది. సో ఈ టీంను ఓడగొట్టాలి అంటే ఈ టీం చేసుకునేటువంటి డిస్కషన్, ఫర్ ఎగ్జాంపుల్ మన కబడ్డీలో ఉన్నటువంటి ఆ 5 to 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్కస్ చేస్తారు, ఎలాంటి ప్లాన్ చేయాలి, ఎలా గేమ్ ఆడాలి, ఎలా మనం వాళ్ళను ఓడించే విధంగా చూసుకోవాలి. ఇదంతా ఏమంటారంటే గ్రూప్ డిస్కషన్. సో గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది గేమ్స్లోనే కాదు, ఏ విషయంలోనైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ కాంపిటీషన్ అవుతుంది మీ క్లాస్లో. క్విజ్ కాంపిటీషన్ అయినప్పుడు ఒక గ్రూపు, రెండో గ్రూపు, మూడో గ్రూప్, 3 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 3 గ్రూప్స్లో ఫస్ట్ గ్రూప్లో 5, సెకండ్ గ్రూప్లో 5, థర్డ్ గ్రూప్లో 5 ఉన్నారు. సో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ 5 మెంబర్స్ డిస్కషన్ చేసి ఆన్సర్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం గ్రూప్ డిస్కషన్గా చెప్పుకుంటాం. గ్రూప్ డిస్కషన్ అంటే తెలుగులో బృంద చర్చ, గ్రూప్గా ఒక 3-4 కలిసి చేసేటువంటి డిస్కషన్. సో గ్రూప్ డిస్కషన్ ఈజ్ ఏ యాక్టివిటీ ఆఫ్ డిస్కషన్, ఇది ఒక డిస్కషన్గా చెప్పుకుంటాము, డన్ బై ద గ్రూప్ ఆఫ్ ది పీపుల్. అంటే ఇందులో 3 నుంచి ఎంతవరకైనా మంది ఉండవచ్చు. సో ఒకరు ఉంటే గ్రూప్ డిస్కషన్ కాదు, 2 ఉంటే కూడా గ్రూప్ డిస్కషన్గా చెప్పలేము. 3 నుంచి 5 కానీ 10 కానీ అంతకన్నా ఎక్కువ మంది ఉంటే దాన్ని గ్రూప్ డిస్కషన్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ గ్రూప్ డిస్కషన్లో ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, అంటే ఒక వ్యక్తికి వచ్చిన ఐడియాను ఇంకొక వ్యక్తికి ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఒక స్పెసిఫిక్ టాపిక్ పైన జరుగుతుంది. ఈ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ఒక టెక్నిక్గా చెప్పుకుంటాం, ఆర్ ఇది ఒక మెథడ్గా చెప్పుకుంటాం. ఈ టెక్నిక్ మెథడ్ అనేటువంటిది దేనికి యూజ్ అవుతుందంటే స్క్రీన్ చేయడానికి, ఒక పర్సన్ను స్క్రీన్ చేయడానికి, ఒక పర్సన్ను టెస్ట్ చేయడానికి, లేకపోతే ఒక గ్రూప్ను ఎన్నుకోవడానికి. స్క్రీనింగ్ అంటే ఎన్నుకోవడం, సో టెస్ట్ చేయడం, వాళ్ళకి ఎంత పొటెన్షియల్ ఉంది, పొటెన్షియల్ అంటే ఎంత నాలెడ్జ్ ఉంది అనేటువంటిది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది సేమ్ క్లాస్ మధ్య కానీ, సేమ్ ఎడ్యుకేషన్ కలిగినటువంటి వ్యక్తుల మధ్య కానీ జరపడానికి యూజ్ అవుతుంది. గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ టు సెలెక్ట్ ద ఎంప్లాయ్. ఒక మంచి ఎంప్లాయీని సెలెక్ట్ చేయడం కోసము, లేకపోతే ఒక మంచి ఆర్గనైజేషన్ వర్క్ కోసం గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది జరుపుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై పర్సన్ ఎఫెక్టివ్నెస్? పర్సనల్ ఎఫెక్టివ్నెస్, వ్యక్తిగత సార్థకత్వము అంటాం. అంటే ఒక వ్యక్తి తనకు కావలసినటువంటి దాన్ని పొందడం ఏదైతే ఉంటుందో దాన్ని పర్సనల్ ఎఫెక్టివ్నెస్, వ్యక్తిగత సార్థకత్వము అంటాం. సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు సెల్ఫ్ హెల్ప్, అంటే తనకు తాను, ఒక వ్యక్తి తనకు తాను హెల్ప్ చేసుకునేటువంటి క్యారెక్టర్ను పర్సనల్ ఎఫెక్టివ్నెస్ అంటాం. ఫర్ సక్సెస్ఫుల్ గోల్స్ రిలేటెడ్ కాన్సెప్ట్, ఒక గోల్స్ కోసము, ఒక రిలేటెడ్ కాన్సెప్ట్ కోసం ఉండేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము పర్సనల్ ఎఫెక్టివ్నెస్ అంటాం. పర్సనల్ ఎఫెక్టివ్స్ ప్రజెంట్ విత్ సమ్ ఐడియాస్, దీనిలో కొన్ని ఐడియాస్ అనేటువంటిది కలిగి ఉంటాయి. సో పర్సనల్ ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, ఇందులో పాజిటివ్ థింకింగ్ మాత్రమే ఉంటుంది,
పాజిటివ్ థింకింగ్స్ ద్వారా మాత్రమే పర్సనల్ ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది జరుగుతుంది. పర్సనల్ ఇట్ ఈస్ ద పాజిటివ్ సైకాలజీ. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ ఆలోచనస్ అనేటువంటివి, సైకలాజికల్గా పాజిటివ్ థింకింగ్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ పర్సనల్ ఎఫెక్టివ్స్ అనేటువంటిది మోర్ సిస్టమాటిక్ అప్రోచ్. నువ్వు ఏదైనా సాధించాలి అంటే ఒక సిస్టమాటిక్గా జరిగేటువంటి ప్రాసెస్గా మనం పర్సనల్ ఎఫెక్టివ్నెస్గా చెప్పుకుంటాం. ఓకేనా. పర్సనల్ ఎఫెక్టివ్స్ అంటే ఇది సెల్ఫ్ హెల్ప్, అంటే తనంతల తానుగా యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ప్రజెంట్ విత్ సమ్ ఐడియాస్. దీనిలో కొన్ని ఐడియాస్ అనేటువంటిది ఉంటుంది. ఇది పాజిటివ్ థింకింగ్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ పాజిటివ్ సైకాలజీని కూడా కలిగి ఉంటుంది. ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్, డిఫైన్ వర్క్ ఎథిక్స్, వృత్తి ధర్మము. డిఫైన్ వర్క్ ఎథిక్స్. వర్క్ అంటే పని, ఎథిక్స్ అంటే ధర్మము, ఆ పని పట్ల ధర్మం. మనం జనరల్గా వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్తాం. పనియే దైవము అనేటువంటిది. మనం ఏ పని చేసినా ఆ పని అనేటువంటిది ఒక దైవంగా భావించి చేయడం అనేటువంటిది ఒక జనరల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్. సో డిఫైన్ వర్క్ ఎథిక్స్. వర్క్ ఎథిక్స్ అంటే మనం ఏం చెప్పుకుంటామంటే, వర్క్ ఎథిక్స్ ఎక్స్ప్లెయిన్ మెనీ థింగ్స్, చాలా విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అబౌట్స్ ద పర్సన్ వర్క్, ఒక మనిషి చేసేటువంటి పని గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ముందే దెర్ ఈస్ ఏ టీచర్. మీ క్లాస్లో టీచర్ ఉన్నారు, లేకపోతే మీ క్లాస్లో మేడం ఉన్నారు. ఆ మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం జరిపేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది వృత్తి ధర్మం. సో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళ వర్క్, వాళ్ళ వృత్తి. ఇట్స్ అ ఎథిక్ ఆఫ్ దేర్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, మీ దాంట్లో క్లీనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ డూయింగ్ క్లీనింగ్ డైలీ. వాళ్ళు డైలీ క్లీనింగ్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ వృత్తి ధర్మం. అండ్ మీ ఇన్స్టిట్యూషన్లో మీరు చేసేటువంటి ప్లేస్లో సమ్ పీపుల్స్ ఆర్ కుకింగ్ ఫుడ్ ఫర్ యూ. సో వాళ్ళ వర్క్ ఏంటి? కుకింగ్ చేయడం. అది వృత్తి ధర్మంగా చెప్పుకుంటాం. సో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద మెనీ థింగ్స్ అబౌట్ ద పర్సన్ వర్క్. ఒక వ్యక్తి చేసేటువంటి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వర్క్ ఎథిక్స్లో హానెస్టీ అనేటువంటిది ఉంటుంది. హానెస్టీ అంటే ఇక్కడ చీటింగ్ అనేటువంటిది చేయకుండా ఉండడం అనేటువంటిది హానెస్ట్గా చెప్తాము. అకౌంటబిలిటీ అనేటువంటి నేచర్ ఉంటుంది. జవాబుదారీ, ఆన్సరబుల్, ఎవరు అడిగినా కూడా ఆన్సర్ చెప్పేటువంటి నేచర్ అనేటువంటిది, అకౌంటబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఇట్ ఈజ్ అబౌట్ వాట్ వర్క్ వన్ డస్ ఇన్ ద పర్టిక్యులర్ సిచ్యువేషన్. ఒక ప్రత్యేకమైన టైంలో, పర్టికులర్ సిచ్యువేషన్లో ఏం పని చేస్తాము అనేటువంటిది మన వృత్తి ధర్మంగా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు డ్రైవర్స్ ఉన్నారు. ఈ డ్రైవర్స్ యొక్క వృత్తి ధర్మం ఏంటి? డ్రైవింగ్ చేయడం. మనం సేఫ్గా ఒక ప్లేస్లో తోలుకెళ్ళడం, తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక వర్క్ ఎథిక్స్గా చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడ్, వర్క్ ఎథిక్స్ అనేటువంటిది ఆల్సో ఇంక్లూడ్స్ అబౌట్స్ దేర్ జాబ్. వాళ్ళు చేసే పనిని అండ్ వాళ్ళు చేసే కెరియర్ను, వాళ్ళు చేసే వొకేషన్ అంటే నైపుణ్యం అమ్మ. సో వొకేషన్ను రెస్పాన్సిబిలిటీస్గా జరుపుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ యాటిట్యూడ్. ఈ వర్క్ ఎథిక్స్ అనేటువంటిది యాటిట్యూడ్స్ను కలిగి ఉంటుంది, బిహేవియర్ను కలిగి ఉంటుంది, రెస్పెక్ట్ని కూడా కలిగి ఉంటుంది. వర్క్ ఎథిక్స్ డిపెండ్స్ ఆన్ ద యాటిట్యూడ్, డిపెండ్స్ ఆన్ ద బిహేవియర్, డిపెండ్స్ ఆన్ ద రెస్పెక్ట్. అండ్ కమ్యూనికేషన్ ఆల్సో, కమ్యూనికేషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంటరాక్షన్ విత్ అదర్స్, ఇతరులతో ఏ విధంగా కలిసి పని చేయగలుగుతాం అనేటువంటిది అన్నీ కూడా వర్క్ ఎథిక్స్ కింద రావడం జరుగుతుంది. సో డిఫైన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేటువంటిది ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్గా చెప్తాం. దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే వ్యక్తి యొక్క లక్షణం అనేటువంటి అంశంగా చెప్పుకుంటాం. డిఫైన్ యాటిట్యూడ్ అంటే పర్సన్ యొక్క క్యారెక్టర్, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జనరల్గా యూజ్ చేస్తాం, బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంటారు. యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంటే ఏంది? వాళ్ళకు ఉండే వాళ్ళ క్యారెక్టర్ను చూపిస్తుర్రు అని అర్థం.
అదేదో తప్పు వర్డ్ కాదు. యాటిట్యూడ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్. ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్గా చెప్పుకుంటాం. సో యాటిట్యూడ్ అనేటువంటిది ఇట్స్ ఎ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఎవల్యూషన్ ఆఫ్ ద పర్సన్. కొందరికి యాటిట్యూడ్లో పాజిటివ్ మంచి కలిగి ఉంటారు, కొందరు యాటిట్యూడ్లో నెగిటివ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి పట్లనైనా కూడా మంచి భావన కలిగి ఉండడం గుడ్ యాటిట్యూడ్. కొందరు ఏం చేస్తారంటే ప్రతి వ్యక్తిలో కూడా నెగిటివ్ థాట్స్ అనేటువంటివి ఉంటాయి. సో దాన్ని నెగిటివ్ యాటిట్యూడ్ అంటాం. సో యాటిట్యూడ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ టెండెన్సీ ఎక్స్ప్రెస్డ్. సైకలాజికల్ అంటే మానసికమైనటువంటి మార్పు. సో టెండెన్సీ అంటే మార్పు చెందడం. సైకలాజికల్ టెండెన్సీ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇట్ ఇండికేట్ ద థింకింగ్. యాటిట్యూడ్ అనేటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుంది? థింకింగ్, ఆలోచనని ఇండికేట్ చేస్తుంది. యాటిట్యూడ్ అనేటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుంది? బిహేవియర్ని ఇండికేట్ చేస్తుంది. ఒక పర్సన్ యొక్క థింకింగ్ను, బిహేవియర్ను యాటిట్యూడ్ అనేటువంటిది ఇండికేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ హెల్ప్స్ టు పర్సన్స్ రెస్పాన్స్ ఇన్ ద ఫేవర్ అండ్ డిస్ఫేవర్ సిచ్యువేషన్. ఫేవర్గా ఉన్న టైంలో కానీ, ఆ ఫేవర్గా లేని టైంలో కానీ ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తాము అనేటువంటిది మనకు యాటిట్యూడ్ తెలియజేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్కి సడన్గా ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ జనరల్గా ఫేస్ చేసేటువంటి సిచ్యువేషను ఫిట్స్. ఈ ఫిట్స్ వచ్చిన టైంలో మీరు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు? ఆ పర్సన్కి హెల్ప్ చేద్దామనుకుంటే వాట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్. లేదు నాకెందుకు అవసరం లేదు ఏమన్నా కానీ అనుకుంటే నెగిటివ్ యాటిట్యూడ్. సో ఇది ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్. కొందరు హెల్ప్ చేద్దామని వస్తారు, అది వాళ్ళ యాటిట్యూడ్. కొందరు మాకెందుకు లేని పక్కకు పోతారు, అది వాళ్ళ యాటిట్యూడ్. సో ఇది పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉంటుంది. సో యాటిట్యూడ్ యూజ్ఫుల్ ఫర్ ద ఎక్స్ప్లెయిన్ ద గుడ్ క్యారెక్టర్ ఆఫ్ ది పర్సన్. సో యాటిట్యూడ్ అనేటువంటిది ఇట్స్ యూజ్ఫుల్ ఫర్ ద ఎక్స్ప్లెయిన్ గుడ్ క్యారెక్టర్స్ ఆఫ్ ది పర్సన్. పర్సన్స్ యొక్క మంచి క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎన్ ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ అంటే ఏమిటి? మీరు చాలాసార్లు విని ఉంటారు. వర్డ్ అనేటువంటిది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అంటే అర్థం ఏంటంటే ముఖాముఖి అని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కానీ లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు కానీ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేసేదాన్ని ఏమంటామంటే మనం ఇంటర్వ్యూ అని చెప్తాం. సో 2 or more పర్సన్స్ కన్వర్జేషన్, ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్వ్యూ అంటాం. సో ఇట్ ఈస్ అన్ కన్వర్జేషన్ బిట్వీన్ 2 or more పీపుల్. ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ వ్యక్తుల మధ్య కానీ జరిగే కన్వర్జేషన్. ఇన్ దిస్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. మరి ఈ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు? క్వశ్చన్స్ అడుగుతారు బై ఇంటర్వ్యూవర్. ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10th కంప్లీట్ అయిపోయింది. 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్ జాయిన్ కావడానికి మీ స్కూల్కి వెళ్ళారు. అందులో మీకున్న ప్రిన్సిపల్ కానీ లేకపోతే మీకున్న సబ్జెక్ట్ టీచర్ కానీ మిమ్మల్ని అంతకుముందు ఎక్కడ చదివావు, వేర్ యు ఆర్ స్టడీడ్ ఇన్ లాస్ట్, హౌ మెనీ మార్క్స్ యూ గాట్, విచ్ సబ్జెక్ట్ యువర్ ఇంట్రెస్ట్. So that kind of the questions is asked. It is also comes under the interview. Okay na? It is helps to know about the facts. Facts అంటే నిజాలు తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. It is helps to know about the statements from the interviewee. ఆ ఇంటర్వ్యూలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి యొక్క ఫ్యాక్ట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇంటర్వ్యూ అనేటువంటి వర్డ్ జనరల్గా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే జర్నలిజంలో యూజ్ చేస్తాం. జర్నలిజం అంటే అర్థం ఏంటి? ఈ న్యూస్ మీడియా ఏవైతే ఉంటాయో అందులో. నెక్స్ట్, మీడియా రిపోర్టింగ్. ఇప్పుడు మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో చాలాసార్లు ఒక కొత్త ప్లేస్లో ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటారు. సో అది కూడా ఒక రకమైనటువంటి ఇంటర్వ్యూగానే చెప్పుకుంటాం. ఒక దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడికి రిపోర్ట్ చేసేటువంటి వ్యక్తి వెళ్ళి ఇది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, లేకపోతే ఏ టైంలో జరిగింది,
జరిగినప్పుడు ఏమైంది, సో ఇలాంటి విషయాలు అడగడం అనేటువంటి అన్నీ కూడా ఇంటర్వ్యూ కింద రావడం జరుగుతుంది. సో మనం ఎక్కువ తెలిసింది ఏంటంటే ఇంటర్వ్యూ మోస్ట్లీ జాబ్ టైంలో యూజ్ అవుతుంది. సో జాబ్ చేసే ముందు ఏదైనా జాబ్కు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్ ఫ్యూచర్ నీ ఎంపీహెచ్డబ్ల్యూ కంప్లీట్ చేసుకొని నువ్వు ఎటైనా వెళ్తున్నావు అంటే, సో అక్కడ ఏమవుతుంది, నర్స్గా నువ్వు ఒక హాస్పిటల్లో జాయిన్ కావాలంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ కూడా ఇంటర్వ్యూ కింద రావడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ డ్యూరింగ్ ద సైకలాజికల్ రీసెర్చ్. అంటే ఒక వ్యక్తి మానసిక స్థితిని తెలుసుకునేటప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఓవరాల్గా ఇంటర్వ్యూ అనేటువంటిది 2 persons అండ్ మోర్ పర్సన్స్ కన్వర్జేషన్, అండ్ ఇన్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, ఇన్ దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ డిస్కస్డ్, స్టేట్మెంట్స్ ఆర్ డిస్కస్డ్. ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద జర్నలిజం అండ్ మీడియా రిపోర్టింగ్ అండ్ ఇన్ ద డ్యూరింగ్ ద జాబ్ టైమ్. సైకలాజికల్ రీసెర్చ్, ఎవరైనా మెంటల్గా ఉన్న పర్సన్ను ఎందుకు మెంటల్గా అయ్యారో తెలుసుకునే టైంలో కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. వాట్ ఈజ్ మీన్డ్ బై రెజ్యూమ్? సో రెజ్యూమ్ అంటే ఏంటి అనేటువంటిది నెక్స్ట్గా ఉన్నట్టు క్వశ్చను. రెజ్యూమ్ అంటే అందరికీ తెలుసు, ఒక పర్సన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిపేదాన్ని రెజ్యూమ్గా చెప్తాం. ఇట్ ఈస్ అబౌట్ ఏ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పర్సన్. సో దీన్నే మనం కరికులం విటే అని కూడా చెప్పుకుంటూ ఉంటాం, సివి అని కూడా అంటాం. మీకు 10th వరకు కానీ నెక్స్ట్ ఇంటర్లో కానీ ఇంగ్లీష్లో వస్తుంది. సో దీన్ని రెజ్యూమ్. రెజ్యూమ్ ఈజ్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ పర్సన్. ఒక పర్సన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్గా చెప్తాం. ఇట్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్ ఆర్ స్కిల్ ఆఫ్ ఏ పర్సన్. రెజ్యూమ్లో ఏం తెలుస్తుంది తెలుసా? పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, పర్సన్ యొక్క స్కిల్స్ అనేటువంటిది తెలుస్తాయి. ఫస్ట్ ఆ పర్సన్ నేమ్ ఏంటి, ఆ పర్సన్కి సంబంధించినటువంటి ఫాదర్ నేమ్ ఏంటి, విచ్ విలేజ్, దెన్ నెక్స్ట్ విచ్ స్కూల్ అండ్ which class completed, if any work, how many years of experience. So such kind of the details is present, and it's a skill of the person. ఆ పర్సన్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది కూడా తెలియజేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద వెరైటీ ఆఫ్ ది రీజన్స్. రెజ్యూమ్ అనేటువంటిది ఈ వెరైటీ ఆఫ్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ దగ్గర రెజ్యూమ్ యూజ్ అవుతుంది, ఏదైనా కంపెనీలో వర్క్ చేయడం కోసం రెజ్యూమ్ అనేటువంటిది యూజ్ అవుతుంది, ఏదైనా కొత్త న్యూ కాలేజ్లో జాయిన్ కావడానికి రెజ్యూమ్ అనేటువంటిది యూజ్ అవుతుంది. రెజ్యూమ్ ఈజ్ అ వెరైటీ ఆఫ్ యూజెస్, మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్. రెజ్యూమ్ అనేటువంటిది మోస్ట్గా మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎంప్లాయ్మెంట్, జాబ్ కొరకు యూజ్ అవుతుంది. సో నార్మల్లీ రెజ్యూమ్ ప్రజెంట్ విత్ ద జాబ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అంటే ఎన్ని సంవత్సరాలు చేశాము, మీకు ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఉన్నాయి అనేటువంటిది రెజ్యూమ్ లోపల డీటెయిల్స్ ఉంటాయి. రెజ్యూమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫామ్ ఇన్ ద అప్లికేషన్. మనం చేసేటువంటి అప్లికేషన్లో రెజ్యూమ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఫామ్గా చెప్పుకుంటాం. ఇట్ ఈస్ హెల్ప్స్ టు నో పొటెన్షియల్ ఆఫ్ ది జాబ్ సీకర్. ఇట్ ఈస్ హెల్ప్స్ టు నో పొటెన్షియల్ జాబ్ సీకర్ అంటే జాబ్ చేసేటువంటి వ్యక్తి యొక్క శక్తి, పొటెన్షియల్, ఎంతవరకు జాబ్ చేయగలుగుతాడు, ఎంత కెపాసిటీ కలిగి ఉన్నాడు అనేటువంటిది తెలియజేసేది రెజ్యూమ్గా చెప్తాం. రెజ్యూమ్ హెల్ప్స్ టు స్క్రీన్ అండ్ సెలెక్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ. రెజ్యూమ్ను బేస్ చేసుకొని తర్వాత ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది రెజ్యూమ్. రెజ్యూమ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద selection process or useful for the interview process. Next question, what are employability skills? అంటే ఒక పర్సన్ ఎంప్లాయ్ చేయాలంటే, ఎంప్లాయ్గా జాయిన్ కావాలంటే ఆ పర్సన్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? వాట్ ఆర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్? సో ఇట్ ఈస్ మెనీ డిఫరెంట్ వేస్. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేటువంటిది చాలా డిఫరెంట్ వేస్లో ఉంటుంది. జనరల్లీ ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ ద 3 స్కిల్ సెట్స్. దీనిలో 3 స్కిల్స్ సెట్స్ అనేటువంటివి ఉంటాయి. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ప్రజెంట్ విత్ ద 3 స్కిల్ సెట్స్. వన్ ఈజ్ ద బేసిక్ అకాడమిక్ స్కిల్స్. నువ్వు ఏ ఎంప్లాయ్మెంట్ చేయాలనుకున్నా కానీ బేసిక్ స్కిల్స్ అనేటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్
10th ఈజ్ అ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎనీ జాబ్. ఏ జాబ్ చేయాలన్నా 10th అనేటువంటిది మినిమమ్ ఎడ్యుకేషన్ స్కిల్గా చెప్పుకుంటాం. సో అకాడమిక్ అంటే ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి స్కిల్గా చెప్పుకుంటాం. 10th తర్వాత సమ్ పీపుల్ విల్ డూ వొకేషనల్, సమ్ పీపుల్ విల్ డూ వొకేషనల్ గ్రూప్స్ కొందరు చేస్తారు, ఇంకా సమ్ ప్రొఫెషనల్ గ్రూప్స్ అనేటువంటిది కొందరు చేస్తుంటారు. సో ఇట్స్ బేసిక్ అకాడమిక్ స్కిల్స్, అంటే ఎంప్లాయీ కావాలి అంటే బేసిక్ అకాడమిక్ స్కిల్స్ అనేది ఉండాలి. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, నార్మల్గా ఆలోచనలు కాకుండా హై లెవెల్ ఆలోచనలు, అంటే ఆ ఎంప్లాయ్మెంట్లో నువ్వు వర్క్ చేయడం కోసం హై థింకింగ్ అనేటువంటిది, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ పర్సనల్ క్వాలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎంప్లాయబిలిటీ స్కిల్. మీరు ఏ జాబ్ చేయాలనుకున్నా లేజీ పర్సన్స్ డు నాట్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్. బద్ధకంగా ఉండి పని చేయని వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు. ఆల్వేస్ యాక్టివ్గా ఉంటూ లేకపోతే షార్ప్గా ఉంటూ వర్క్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ అబౌట్ ద ఎంప్లాయబిలిటీ స్కిల్స్. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కమ్స్ విత్ ద ఆర్ ప్రజెంట్ విత్ ద 3 important sets. One is the basic academic skills, and other one is the higher order thinking skills, and other one is the personal qualities. And one more question, 12th question, that is define goal setting. Already second question కింద గోల్ గురించి డిస్కస్ చేసాము. మళ్ళొకసారి గోల్ సెట్టింగ్ అనేటువంటి క్వశ్చన్ రూపంలో మనకు వచ్చింది. గోల్ సెట్టింగ్ తెలిసిందే. గోల్ సెట్టింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఫర్ ఫ్యూచర్. మీరు ఫ్యూచర్ కోసము యూజ్ చేసేటువంటి పవర్ఫుల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని గోల్ సెట్టింగ్గా చెప్పుకుంటాం. గోల్ సెట్టింగ్ ఈజ్ అ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. నీ అంతలో నీకే మోటివేట్ చేసేటువంటి ఇదిగా చెప్పుకుంటాం. ఇట్స్ టర్న్స్ టు యువర్ విజన్ ఫర్ ద ఫ్యూచర్. మీ ఫ్యూచర్ మార్పు కోసం గోల్ అనేటువంటిది యూజ్ అవుతుంది. గోల్ సెట్టింగ్ ప్రాసెస్ హెల్ప్స్ టు లైఫ్ ఇన్ ద గుడ్ వే. గోల్ సెట్టింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ గోల్ సెట్టింగ్ చేసే క్రమంలో మీ లైఫ్ అనేటువంటిది గుడ్ వే, అన్ని గుడ్ క్యారెక్టర్స్ అనేటువంటిది అలవాటు చేసుకుంటారు. గోల్ సెట్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్, వన్ పర్సన్ ఈజ్ వాంట్ టు సెలెక్ట్ ఇన్ ద ఏ ఛాంపియన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, యు ఆర్ ప్లేయింగ్ ద కబడ్డీ నాట్ ఇన్ ద స్కూల్, యూ వాంట్ టు సెలెక్ట్ ఇన్ ద నేషనల్ లెవెల్. So national level selection is your goal. For that one we need to practice daily. So by good way. So it is helps to know what is you want to achieve. నీవేం అచీవ్ కావాలనుకున్నావో it is helps to know what is you want to achieve. నువ్వేం కావాలనుకున్నావో అది కావడం కోసం యూజ్ అవుతుంది. యువర్ ఎఫర్ట్స్. మీకు గోల్ సెట్టింగ్లో నీకు ఎంత శక్తి ఉందో నీకు తెలుస్తుంది. యువర్ ఎఫర్ట్స్ యూ కెన్ నో. అండ్ ఇట్ ఈస్ హెల్ప్స్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ను, జీవన విధానంను చేంజ్ చేస్తుంది. ఇట్ ఈస్ హెల్ప్స్ టు కీప్ యూ ఇన్ ద గుడ్ పొజిషన్ ఇన్ లైఫ్. మిమ్మల్ని లైఫ్లో మంచి పొజిషన్లో ఉండడం కోసము యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆల్ 12 questions out of the 27. 12 questions out of the 27. Remaining questions will be discussed in the next class. So I request every people repeat the video twice. 2 సార్లు వినండి. ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ ప్రతి ఆన్సర్ ఈజీగా అర్థమవుతుంది.